నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. ఇప్పుడు బిగ్ బాస్ అదే కదా, బిగ్ బాస్ గురించి టెన్షన్ ఉంది. అండ్ సోహెల్ గారు టాప్ 5లో ఉన్నారు. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది సార్? వెరీ హ్యాపీ అండి. బాగా వచ్చాడు అక్కడ వరకు. తను ఆల్మోస్ట్ అంటే అంతకుముందు ఉన్న స్టేజ్కి ఇప్పుడున్న స్టేజ్కి మంచి ఫేమ్ సంపాదించుకున్నాడు అందరిలో. సో అభిమానులు బాగా సంపాదించుకున్నాడు 2 స్టేట్లలో. సో దట్స్ వెరీ గ్రేట్ అండి అది. సో వీఆర్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్. డెఫినెట్గా అనుకున్నానండి. ఎందుకంటే మనోడు జనరల్గా కూడా బయట ఉన్నప్పుడు చూస్తూ ఉంటాం మేము. ఇప్పుడు ఇక్కడ ఈ రూమ్లో కూర్చున్నాడంటే నన్ను ఎంగేజ్ చేస్తాడు, మిమ్మల్ని ఎంగేజ్ చేస్తాడు, అందరినీ ఎంగేజ్ చేస్తాడు. అక్కడ ఉన్న వాళ్ళందరినీ, ఈవెన్ మా ఆఫీస్ బాయ్ని కూడా ఏదో ఒకటి మాట్లాడించి యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఉంచుతాడు. తను ఉన్న సరౌండింగ్స్ అన్నీ అలా ఉంచుతాడు. సో డెఫినెట్గా ఇది గుడ్ ప్లాట్ఫామ్ అని అనుకున్నాం. అంటే లోపల ఉన్న సోహెల్ గారు ఇక్కడ బయట ఉన్న ఏమన్నా మీకు చేంజ్ ఏమన్నా? తేడా ఏం లేదు. అంటే ఆ కోపం, ప్రేమ అలాంటివి అన్నీ సేమ్. బయట ఎలా ఉంటాడు అలాగే ఉంటాడు. నేను కూడా అందుకనే మాకు కలిసింది. నేను కూడా అలాగే ఓపెన్గా ఉంటాను కాబట్టి అక్కడికి వెళ్ళినా సరే మనం ఓపెన్గానే చెప్పాము ఉన్నది ఏంటి అనేది దానికి. కాబట్టి మాకు ఫ్రెండ్లీగా కానీ పర్సనల్గా కానీ మేము ఎప్పటి నుంచో మంచి 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 అండర్స్టాండింగ్తో ఉన్నాం అనేది. అంటే అగ్రెసివ్ అయితే కాదంటారు? అగ్రెసివేనండి, చాలా అగ్రెసివ్. బయట కూడా అగ్రెసివ్గానే ఉంటాడు. సో అలాగే ఇప్పుడు అందరూ నాగార్జున గారు బిగ్ బాస్ ఎలా చెప్తున్నారో అలాగే మేము చెప్తూ ఉంటాం. బట్ నేనైతే తప్పు అనిపిస్తే మాత్రం నేను ఊరుకోనన్నా, అది ఎవరన్నా ఒకటి అన్నట్టు ఉంటాడు అనమాట. అది జనరల్గా ఉండే స్టైలే అంతే ఉంది. అగ్రెసివ్గానే ఉంటాడు బాగా బయట కూడా. మీకు సోహెల్ గారికి ఉన్న టచ్ అంటే ఆ అనుబంధం ఎలాంటిది సార్? మాకు సీతమ్మ వాకిట్లో షూట్లో నేను యాక్టర్ అండి. నా పేరు వెన్నెల రామారావు. సీతమ్మ వాకిట్లో మహేష్ ఫ్రెండ్ కింద చేశాను నేను. సో అక్కడ నాకు మేమందరం అక్కడ వెంకటేష్ గారి పెళ్లి సీన్లో మేమందరం అక్కడ ఆల్మోస్ట్ ఒక 5-6 డేస్ ఉన్నాం. సో అప్పటి నుంచి పరిచయం. సో ఆ తర్వాత మళ్ళీ మాకు సాఫ్ట్వేర్ కన్సల్టెన్సీ ఒకటి ఉంటే మా దాంట్లో కొన్నాళ్ళు అకౌంటెంట్ కింద వర్క్ చేశాడు. తర్వాత ఆ స్టార్టింగ్ ఆఫ్ ది కెరీర్లో. ఆ తర్వాత తనకు ఇంకో హీరో కింద ఆపర్చునిటీ వస్తే వెళ్ళిపోయాడు. అంటే మీ జర్నీ సీతమ్మ వాకిట్లో సినిమాలు చెట్టు కానీ స్టార్ట్ అయింది. అక్కడి నుంచి దాంట్లో కూడా తను ఒక కోట శ్రీనివాసరావు గారి కొడుకు కింద చేశాడు అనమాట. సో అప్పటి నుంచి తన రెగ్యులర్గా మేము మళ్ళీ టచ్లోనే ఉన్నాం. అలాగే మూవీస్ గురించి కానీ దీని గురించి కానీ కామన్ ఇంట్రెస్ట్ కాబట్టి సో ఎక్కువ రెగ్యులర్గా టచ్లో ఉండేవాళ్ళు. ఆల్మోస్ట్ మోర్ దెన్ ఏ బ్రదర్. ఇప్పుడు ఆల్మోస్ట్ మేము రెగ్యులర్గా ఏదున్నా సరే మనకున్న ఏదైనా ఉన్నా సరే చెప్తూ ఉంటాం, ఆయన షేర్ చేసుకుంటూ ఉంటాడు. సో ఆల్మోస్ట్ మేము రెగ్యులర్గా టచ్లో ఉంటామండి, ఆల్మోస్ట్ ఎవ్రీడే ఆల్మోస్ట్. ఇప్పుడు మీరు బిగ్ బాస్కి వెళ్ళారు కదా, అక్కడ అంత ఓపెన్గా నాకు అన్నీ రామారావు గారిని అని చెప్పి అంత చెప్పడానికి కారణాలు ఏంటి అసలు? అంటే కారణం ఏంటంటే ఇప్పుడు ఈ జనరల్గా ఇప్పుడు బిగ్ బాస్లో ఉన్నప్పుడు ఇప్పుడు ఎలా ఉంటున్నాడు అలాగే ఉంటుంటాడు కదా. మేము ఎక్కువ జనరల్గా కొంచెం కూల్గా ఉండు అది ఇది మంచి చెడు చెప్తూ ఉంటాం. దాంతోపాటు మనకి మూవీస్ సంబంధించిన వాటిలో కూడా మాకు ఎక్కువ డిస్కషన్ నడుస్తూ ఉంటుంది కదండి. రెగ్యులర్ కలుస్తూ ఉంటాం. మన వర్మ గారు, మన సినిమా హాల్ డైరెక్టర్స్ వీళ్ళందరూ కలుస్తూ ఉంటాం. వాళ్ళల్లో కొంచెం తినేంటంటే నాకు బ్రదర్ లాగా కొద్దిగా అటాచ్డ్గా ఉంటాడు. సో ఇంక కొంచెం మా బ్రదర్ కూడా ఎక్స్పైర్ అయ్యాడండి. సో దాంతో నాకు కొంచెం రిజంబ్లెన్స్ కనపడతూ ఉంటుంది మనవాడి దగ్గర. మావాడు కూడా అలాగే ఉండేవాడు. సో దాంతో ఇంకొంచెం ఎక్కువ ఈవెన్ మా మదర్ వాళ్ళు కూడా, మా పేరెంట్స్ కూడా అందరూ కనెక్టెడ్ సోహెల్ తోటి బాగానే. సో అట్లా మాకు కొంచెం ఎక్కువ ఉందన్నమాట. అన్నీ మీరే చూసుకుంటారు నా తరపున అంటే ఏ రకంగా, పర్సనల్గా లేకపోతే మూవీ ఇండస్ట్రీ పరంగా? యాక్చువల్గా చెప్పడం ఎక్కువ చెప్పాడు సార్. అది మనం చూసుకుని చాలా తక్కువ. నాకున్న కెపాసిటీకి నేను చేసేది తనకి చాలా తక్కువే. అంటే జాబ్ వైజ్ అడిగినప్పుడు జాబ్ ఇచ్చాము ఒకసారి. సో తర్వాత బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడైనా అవసరం వచ్చినా తీసుకుంటూ ఉంటాడు, మళ్ళీ వెనక్కి ఇచ్చేస్తూ ఉంటాడు. సో అట్లా రిలేషన్షిప్లో మనం మామూలుగా అడ్జస్ట్మెంట్స్ ఎలా ఉంటాయి అలా ఉంటాయి. కాకపోతే అడిగినప్పుడల్లా ఇచ్చేంత కెపాసిటీ మనకు ఉంది కాబట్టి తను అడిగేది కూడా చాలా తక్కువ అండి, ఎక్కువేం కాదు. మనీ వైజ్ ఏదైనా తీసుకుంటూ ఉంటాడు. అడ్జస్ట్మెంట్స్ తనకు ఏదైనా బయట యాక్టింగ్ దాంట్లో వచ్చేలోపు తీసుకుంటూ ఉంటాడు, ఇస్తూ ఉంటాడు. సో దాంతో ఏంటంటే తను ఇంకా పర్సనల్గా ఏదైనా అవసరం వచ్చినా సరే టక్కన ఇస్తాడు అన్న అని చెప్పి టక్కన ఫస్ట్ కాల్ చేస్తూ ఉంటాడు. అలాగా అది కూడా మళ్ళీ నాకు బాధ వచ్చినా ఏమొచ్చినా వస్తే మా దగ్గర కూర్చున్నప్పుడు మేము ఎక్కువ చెప్తూ ఉంటాం కొంచెం, ఎందుకంటే అగ్రెసివ్గా ఉంటుంటాడు కదా. సో అలా ఉండకూడదు, ఇలా ఉండి ఇలా ఉండి. పర్సనల్ లైఫ్ గురించా లేకపోతే మూవీస్ గురించా? అదేని కాదండి, జనరల్గా అసలు అది సంబంధమే లేదు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అలాగా ఏదో దానికి అలా అగ్రెస్ అవుతూ ఉంటాడు, అలా సడన్గా అగ్రెస్ అయిపోతూ ఉంటాడు. నేను ఏదైనా అక్కడ టాపిక్లో ఏదైనా వచ్చింది, అది ఏదైనా కరెక్ట్ కాదు ఇంకోటి అనిపించినా, తనకు అది జెన్యున్గా అనిపించినా టక్కని ఇమీడియట్గా రియాక్ట్ అవుతాడు. ఇది చిన్నదే రియాక్ట్ అవ్వకూడదు, కామ్గా ఉండొచ్చు అనేది ఉండదండి. ప్లస్ ఎక్కువ కొంచెం మూమెంట్ కూడా ఎక్కువ అందరితోటి ఫ్రీగా మూవ్ అయిపోతూ ఉంటాడు. సో అట్లా ఉన్నప్పుడు కొంచెం గమ్ముని ఎవరన్నా మిస్అండర్స్టాండ్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది. సో కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండు, కొంచెం అగ్రెసివ్గా ఉండుకో. అలాంటి జనరల్గా తన టెండెన్సీ చూసిన వాళ్ళు ఇప్పుడు నాగార్జున గారు ఎలా చెప్తున్నారు అలాగే యాజ్ ఏ బ్రదర్లీగా నేను కూడా చెప్తూ ఉంటాను. కొంచెం కోపం తగ్గించుకోవాలి, ఎగరకూడదు, అది ఇది అని సేమ్ అదే దాంతో మంచి చెడు చెప్తూ ఉంటాం. దాంతో ఏంటి మన దగ్గర ఉంటాడు కాబట్టి సో ఎక్కువ అది చెప్పడం జరిగింది అంతే. అందుకే మీ ఇద్దరి మధ్యన అంత బాండింగ్.
సార్ 2 తెలుగు రాష్ట్రాలకు మీరు ఒక ఓడిచ్చి వెళ్ళిపోయారు. ఆ రోజు మీరు స్టేజ్ మీదకి ఎక్కా కార్ఖానా. అసలు కార్ఖానా అంటే ఏంటి సార్? అసలు కార్ఖానా అంటే ఆడ ఉద్దేశం కార్ఖానా అనేది. మళ్ళీ కార్ఖానా ఓకే, కార్ఖానా 9 దాటాక వెళ్తారు అంటే అసలు ఏంటి? 9 దాటాక కార్ఖానా అంటే ఆడు మందుకు వెళ్తాం, కార్ఖానాకి మంచి సెటప్ పెట్టుకుంటాం, మేమంతా బ్యాచ్ కూర్చుని ఒక కార్ఖానా లాగా ఇలాంటి చోట సెటప్ అయ్యి మా హడావుడు వేరుంటుంది. యాక్చువల్లీ అలా చేసేవాడండి ఒకప్పుడు. కార్ఖానా అంటే సిట్టింగ్. వినండి, సిట్టింగ్ అంట. వేస్తాడు, సిట్టింగ్ వేస్తాడు, దాంట్లో డ్రింక్లో కూర్చుంటాడు. అది ఇప్పుడు మానేశాడండి తను. యాక్చువల్గా వాళ్ళ ఫాదర్ ఎప్పుడు లాస్ట్ ఒక 2 years అవుతుంది అనుకుంటు నాకు తెలిసి అసలు డ్రింక్ అనేది చేయట్లేదు తను ఇప్పుడు. మేము కూడా చాలా రేర్గా అలా ఎప్పుడైనా కూర్చున్నప్పుడు ఏదైనా ఫంక్షన్స్ జరిగినప్పుడు అట్లా చెప్తే మాకు రెగ్యులర్గా లేదు. అలా కూడా ఉన్నప్పుడు ఏంటంటే ఇంకా అగ్రెసివ్ అయిపోతాడు, ఇంకా అగ్రెసివ్గా అరుస్తూ ఇంకా అసలు అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళిపోతాడండి ఇంకా అది. సో మరి ఎందుకో మొత్తానికి వాళ్ళ పేరెంట్స్ చెప్పడం మన కమ్యూనిటీలో తాకూడదు అది అని చెప్పినప్పుడు ఐ థింక్ హీ స్టాప్డ్ ఇట్ కంప్లీట్లీ. అంటే ఇప్పుడు కార్ఖానా ఏం లేదు, ఇప్పుడు కార్ఖానా లేదు. బట్ కార్ఖానా గురించి దాంట్లో మాట్లాడు కాబట్టి ఇప్పుడు కార్ఖానా మార్చాడు. ఇప్పుడు కార్ఖానా ఏంటంటే చాటింగ్లు, అమ్మాయిలతో చాటింగ్లు, అది ఈ కార్ఖానా అనమాట. నైట్ వచ్చేపాటికి ఇలా గ్రూప్ అందరూ దీంట్లో వాట్సాప్ గ్రూప్లో కలుస్తూ ఉంటారు. ఇది సమ్ గేమ్స్ లాగా అనమాట అండి. అది దాంట్లో కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు అందరూ, ఏంటి అదేంటి ఇదేంటి మాట్లాడుకుంటూ మళ్ళీ వాళ్ళు కాల్ చేస్తుంటారు, నువ్వేంటి అమ్మ సావగొడుతుందిరా ఇది నన్ను సావగొడుతుంది అని చెప్పేసి మళ్ళీ గర్ల్ ఫ్రెండ్స్, పాత గర్ల్ ఫ్రెండ్స్, కొత్త గర్ల్ ఫ్రెండ్స్, పాత వాళ్ళతో ఒక రకంగా రెస్పాండ్ ఇస్తుంటాడు, కొత్తలతో ఏమో లవ్లీగా ఏం చేస్తాను ఏడున్నావు అని చెప్పేసి అన్న మస్తు ఉంటుంది అన్న ఏమి మస్తు ఉంటుంది అని చెప్పి చెప్తూ ఉంటాడు. మళ్ళీ అయిపోయింది పాత నన్ను ఏంది ఇరిటేట్ చేస్తున్నావు నువ్వు, అసలు ఏంటి చిరాకు తెప్పించుకు నాకు, నేను వస్తున్నా నేను బాత్రూంలో ఉన్నా కదా అని ఇలా ఏదో ఒకటి కవర్ చేస్తూ ఉంటాడు అనమాట. అసలు అందరినీ మొత్తానికి మరి ఎట్లా మాట్లాడతాడు తెలీదు. ఆ నైట్ 9 చూస్తే ఎప్పుడైనా మేము జనరల్గా నేను కూర్చున్నాను సేపు, ఎప్పుడైనా మేము కూర్చున్నా ఇలా సరదాగా అందరూ 9 నుంచి ఆ 1 లోపు ఇదే గొడవ, ఇంకా మా చిరా దెబ్బి పోతూ ఉంటాం. కదా 24 గంటలు ఆ చాటింగ్లోనే ఉంటారు అని చెప్పేసి. అయితే ఇప్పుడు బిగ్ బాస్ అయ్యాక ఇంకెన్ని చాటింగ్స్ పెరుగుతాయి, చాటింగ్స్ ఉంటాయో అసలు చాటింగ్ చేయడానికి నాకు తెలిసి ఆడికి ఛాన్స్ ఉంటుందో ఉండదని నా డౌట్ అండి. అంటే డెఫినెట్గా బిజీ అయిపోతాడు, మంచి ఆర్టిస్ట్ అవుతాడు. ఏది తన ఎక్కడైతే కోరుకున్నాడో అది మన మంచి పొజిషన్ రావాలి. బేసికల్గా అందరూ వచ్చేది ఇక్కడ ఫేమ్ అవడం కోసం వస్తారు. సినిమా ఇండస్ట్రీకి ఎవరు వచ్చినా సరే అందరూ ఆల్మోస్ట్ ఇక్కడ ఎవరైతే సర్వైవ్ అవుతున్నారో సర్వైవ్ అయ్యే ప్రతి ఒక్కరూ ఫేమ్ కోసం వస్తారండి. సో అట్లా తను కూడా అదే ఉద్దేశంతో ఫేమ్ అవుదామని, ఇది ఈజీ ప్లాట్ఫామ్ మనకి. బిగ్ బాస్లోకి వెళ్తే ఆటోమేటిక్గా అందరూ తెలిసిపోతారన్న అది వెళ్ళాలి. యాక్చువల్ దానికంటే ముందు మేము ఒక మూవీ స్టార్ట్ చేసాం సినిమా హాల్ డైరెక్టర్ వర్మ గారితో. నిన్న మీరు ఇంటర్వ్యూ చేశారు కదా, అది స్టార్ట్ చేసి అబౌట్ టు గో సంజయ్ మిశ్రా అవన్నీ డేట్లు తీసుకున్నాం, అన్నీ అయిపోయింది. సో మై హూ షో లేదని పేరు, హిందీలోనే చేద్దాం అనుకున్నాం అండి. అది హిందీ వెబ్ సిరీస్, ఇప్పుడు మార్కెట్ బాగుంది కదా అని చెప్పి చేద్దాం అనుకున్నాం. బిఫోర్ బిగ్ బాస్ వెళ్ళక ముందు అది అంతా రెడీ అయిపోయాం, బేసిక్ సెటప్ పెట్టాం. నువ్వు ఎక్కడికి తిరగద్దరు ఇక్కడే ఉండని చెప్పేసి ఆఫీస్లోనే సెటప్ చేసాం. మళ్ళీ బయటకు వెళ్తే కరోనా ఉందని చెప్పి అన్నీ సెటప్ చేసిన తర్వాత బిగ్ బాస్ వచ్చింది అన్నాడు. అప్పుడు మీకు ఎలా అనిపించింది అని ఫ్రెండ్గా రియాక్ట్ అవుతాం కదండి, మనకు కొంచెం అప్సెట్ అయ్యాం. తర్వాత అంటే మేము ఆల్మోస్ట్ అబౌట్ టు గో, సంజయ్ మిశ్రా గారు డేట్లు November 10th ఇచ్చాడు, వీడు వెళ్ళిపోతానంటే మళ్ళీ ఆయన డేట్లు పట్టుకోవాలంటే మళ్ళీ ఇంకో 3-4 నెలలు పడుతుంది, మళ్ళీ వెయిట్ చేయాలి. మళ్ళీ సార్ మనం ఆల్రెడీ ఆఫీస్ తీసేసుకొని అసలు ఈ లాక్డౌన్లో స్టార్ట్ చేసింది మనోడే. అన్న చేద్దాం అన్న ఓటీటీ ప్లాట్ఫామ్ బాగుంది ఇప్పుడు చేద్దాం మనోడే కిక్అప్ చేస్తే మాకు స్టూడియో ఉంది చిత్రమందిర్ అని. సరే స్టూడియో ఒకవేళ ఈ లాక్డౌన్ తర్వాత బాగుంటుందో బాగోదో, బిజీ అవదో అనే ఉద్దేశంతో సరే మన ఓన్ ప్రొడక్షన్ మనం కూడా చేసుకుంటా ఉందాం అనే దాంతో నేను కూడా ఇంక్లైన్ అయ్యాను. స్టార్ట్ చేసేబట్టి టక్కన వెళ్ళిపోయాడు. కాకపోతే ఆ తర్వాత ఆడ కిక్ ఆఫ్ చేసిన తర్వాత మనం ఇప్పుడు ఆల్మోస్ట్ ఇది 2 movies ఫినిష్ చేసాం ఈ 2 నెలలు 3 నెలల్లో. అది ది రోజ్ విల్లా అని ఒకటి, ముగ్గురు మనగాళ్ళు ఒకటి. ఇప్పుడు ఏదైతే సోహెల్ గారితో మీరు స్టార్ట్ చేసిరో అంటే ఇప్పుడు పెండింగ్లోనే ఉందా లేకపోతే? అది పెండింగ్లో ఉంచామండి. అది ఏదైతే సోహెల్తో అనుకున్నామో లేరు కదా, సోహెల్ గారు లేరు కదా, మరి స్టార్ట్ అది మళ్ళీ వచ్చాక స్టార్ట్ చేస్తామండి. అది సోహెల్కి అయితే సోహెల్కి అనుకుంది అదే ఉంచుతాం. మాకు తనకి ఆర్గ్యుమెంట్ కూడా అది చాలా రోజులు నేను వచ్చేస్తాను అన్న October. నాకు తెలిసి వీడు వెళ్తే రాడండి అక్కడ, ఎందుకంటే వీడికి పెర్ఫెక్ట్గా ఫిట్ అయ్యే ప్లాట్ఫామ్ అది. బిగ్ బాస్లో ఫిట్ అయిపోతాడు. నువ్వు రావని నాకు తెలుసు, నువ్వు విన్నర్వో అవుతావు. చెప్పాడా నేను వస్తాను ఇంకా ఒక 2 weeks November 10th సంజయ్ మిశ్రా డేట్లు వచ్చే టైం కల్లా నేను వచ్చేస్తాను అన్నాడు. ఎక్కడ వస్తావు రావు నాకు తెలుసండి అది రాడని చెప్పి, ఎందుకంటే ఇది పెర్ఫెక్ట్గా సూట్ అయ్యే ప్లాట్ఫామ్ అది. ఆడు ఇప్పుడు ఆల్మోస్ట్ చూస్తే ఆ బాటమ్ లెవెల్లోంచి ఆల్మోస్ట్ తన మంచి ఆడియన్స్ అందరినీ సంపాదించుకున్నాడు. ఆల్మోస్ట్ తన ఫ్యాన్ ఫాలోయింగ్ ఫుల్ వచ్చింది. ఇట్స్ జెన్యూన్ ఫాలోయింగ్ అండి, నాకు అనిపిస్తుంది అది. ఇప్పుడు నేను తనకి నా ఫ్రెండ్ అని చెప్పడం కాదు, నాకు తెలిసిన వాళ్ళందరూ కూడా తెలియని వాళ్ళు కూడా అందరూ కూడా సో తనని ఆల్మోస్ట్ మంచి ఫాలోవర్స్ ఉన్నారండి. ఇప్పుడు మంచి ఫాలోవర్స్ని సంపాదించుకున్నాడు. సో విచ్ ఈస్ గ్రేట్ అచీవ్మెంట్ అండి నా దృష్టిలో. అది మంచి అచీవ్మెంట్. తను అనుకున్నది ఏదైతే అనుకున్నాడో సాధించాడు. నేను కూడా ఆ ప్లాట్ఫామ్ ఏదైతే అనుకున్నా ఆ ప్లాట్ఫామ్లో ఆల్రెడీ 2 movies ఫినిష్ చేసాం. సో అది కూడా కిక్అప్ చేసింది ఆడే. మరి ఆడితో చేయలేకపోయాం, వచ్చిన వెంటనే చేస్తామని అనుకుంటున్నాం. తను ఖాళీగా ఉంటే చెప్పలేం, మరి ఎలా ఉంటాడో తెలియదు కదండి అది.
వెబ్ సిరీస్ ఒక చేతిలో ఉంది, బిగ్ బాస్ ఒక చేతిలో ఉంది. మీ దగ్గరకు మిమ్మల్ని సలహా అడుగుతారు అబ్సల్యూట్లీ. మీరు అన్ని అడ్వాన్స్ ఇచ్చి ఉన్నారని మీరే చెప్పారు. మరి ఇప్పుడు మీరెటు? నేను డెఫినెట్గా ఇప్పుడు నా పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తే మేము ఒక 20 lakhs వరకు అడ్వాన్సెస్ రూపంలో ఇచ్చేసి ఉన్నాం. ఆఫీస్ అయితే అవైతే ఇవైతే ఖర్చు పెట్టేసి ఉన్నప్పుడు నేను డెఫినెట్గా నా బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తాను. దీనికోసం నువ్వు మానేరా అని చెప్పేసి అడిగాం గట్టిగా. నువ్వు ఇది మానేసే అంటే సరే నేను అన్న అది కొంచెం ప్లాట్ఫామ్ బాగుంటుంది, దానికి వెళ్తాను చూస్తాను అది ఇది చెప్పి చాలా రోజు డిస్కస్ అయింది. వెనక్కి ముందుకు అవుతూ ఉన్నాడు. డెఫినెట్గా అండి కొన్నాళ్ళు మేము కొన్ని రోజులు అటు ఇటు డిస్కస్ చేసుకున్నాం. మళ్ళీ అది కరెక్ట్ కాదు నువ్వు వెళ్ళటం అది ఇది ఎలా కలా ఆలోచించంటే ఆల్మోస్ట్ పాపం మానేద్దామని అనుకున్నాడు. మళ్ళీ లాస్ట్కి వచ్చేపాటికి డెసిషన్ దానికే వెళ్ళిపోమని చెప్పేసి మనం. అంటే మీరే చెప్పారు వెళ్ళిపోమని? చెప్పలేదండి, తను డిసైడ్ చేసుకున్నాను. నేను చెప్పలేదండి. ఇప్పుడు సరే బిగ్ బాస్కి వెళ్ళారు కదా, ఇప్పుడు సాటిస్ఫై? మరి నేను సాటిస్ఫై అండి. ఎందుకంటే తను ఏదైతే ఎందుకు కోపం ఎందుకుంటే సార్ ఏముంది మనకి, ఇట్స్ బిజినెస్లో ఫ్లోలో తప్పితే మాకుండే మా మధ్యలో ఉండేదైతే ఎప్పటికీ పోదు కదండి. అది ఇంకా ఇప్పుడు ఆల్మోస్ట్ మేము 10 years నుంచి మేము ఫ్రెండ్లీగా ఉంటున్నాము. దానికి దీనికి లింకే ఉంటుంది. ఇది జస్ట్ మ్యాటర్ ఆఫ్ వన్ పార్ట్. మన జరిగే అన్ని సినిమాల్లో ఇది ఒక చిన్న పీస్ అంతే కదండి. అది కాకపోతే డెఫినెట్గా కరోనా తర్వాత స్టార్ట్ చేద్దామని అనుకున్న దానికి స్టార్ట్ చేయలేకపోయాం అనేది ఒక కొన్నాళ్ళు ఉంటుంది కదండి. అది ఉంది కొన్నాళ్ళు. తర్వాత వెళ్ళిపోయిన తర్వాత కూడా కొన్నాళ్ళు మళ్ళీ అరే ఇడు వెళ్ళిపోయాడు వస్తాడేమో అని అనుకోలేదు నేను. డెఫినెట్గా రాడనుకొని నేను ఇమీడియట్గా వేరే ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాను. కన్నడ హీరో దీక్షిత్ శెట్టిని పెట్టుకొని తనని ముగ్గురు మనగాళ్ళు శ్రీనివాస్ రెడ్డి గారి కాంబినేషన్లో, నాజర్ గారు వీళ్ళందరితో కాంబినేషన్స్లో అన్నీ ఫినిష్ అయిపోయినాయి 2. సో 2 అయిపోయినాయి. 3వది కూడా మేము ఇప్పుడు అవికా గౌర్ కాంబినేషన్లో జరుగుతుందండి. ఇప్పుడు చిక్మంగళూరులో అవికా గౌర్, నాజర్, శ్రీరామ్ వాళ్ళు జరుగుతుంది ఇప్పుడు. సో అయితే ఈ ప్లాట్ఫామ్ మీదకి నాకు కిక్ ఆఫ్ ఇచ్చింది అయితే సోహిలే. లేకపోతే మన పని మనం చేసుకుంటా ఉన్నాం. చిత్రమందిర్ స్టూడియో గురించి ఆలోచించాం కానీ యాక్చువల్గా లాక్డౌన్ తర్వాత చిత్రమందిర్ స్టూడియో ఫుల్ బిజీ అయిపోయింది. అన్ఎక్స్పెక్టెడ్ బిజీ అయిపోయిందండి. మాకే దొరకట్లా లొకేషన్స్, మా లొకేషన్స్ మాకే దొరకట్లా. అది ఖాళీగా ఉంటుందేమో అనే ఉద్దేశంతో పెట్టింది. అన్ఎక్స్పెక్టెడ్గా మాకు ఇంకొక బిజినెస్, నాకు ఇంకో ఫ్లో సెట్ అయిపోయిందండి. అది ఇంకో బిజినెస్ మనకి ఏదైతే మనం ఇంట్రెస్టెడ్ ఫీల్డ్లో ఉన్నామో ఇంట్రెస్టెడ్ దాంట్లో మనం చేసుకోవడానికి ఇంకొకటి కిక్ ఆఫ్ అయిందండి. ఇప్పుడు సోహెల్ గారి లైఫ్లో చాలా అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి. ఒకసారి చెప్పారు నాకు ఎన్నో అప్ అండ్ డౌన్స్ అయినాయి అని. ఏంటంటే సీరియల్స్కి వెళ్ళా, మూవీస్కి వచ్చా, మళ్ళీ జాబ్ చేశా. ఇలాంటి సిచ్యువేషన్లో మీరు ఉన్నారు కదా, అంటే ఏ టైప్ సపోర్ట్ ఇచ్చారు మీరు? అంటే ఏది చూస్ చేసుకోమని పర్టికులర్గా చెప్పారు మీరు? డెసిషన్స్ మనం చెప్పలేం కదా సార్. ఇప్పుడు డెసిషన్స్ నేను చెప్పినా తను తీసుకోడు కదా. తన పర్సనల్ డెసిషన్స్ తీసుకోమని చెప్పాం. తన వరకు నేను ఇచ్చిన సపోర్ట్ ఏదైనా ఉంటే ఏదైనా చిన్న ఫైనాన్షియల్ అరేంజ్మెంట్స్ తప్పితే డెసిషన్స్ అయితే నేను ఎప్పుడు ఇది చేయి అది చేయొద్దు అని ఎప్పుడు చెప్పలేదండి. కెరీర్ వైజ్ ఇప్పుడు నేనే స్ట్రగులింగ్ ఆర్టిస్ట్, మళ్ళీ తనకు సలహా ఇచ్చేంత పొజిషన్లో మనం లేము. సో ఈ స్ట్రగులింగ్ టైంలో ఎలా ఉంటుందని నాకు తెలుసు. అది ఎప్పుడు ఎక్కడి నుంచి ఎలా వస్తే ఎవరికి తెలియదండి. అది ఇండస్ట్రీ వచ్చిందే, అది ఏ టైంలో ఎవరికి ఎలా తగులుతో తెలియదు. సో చాలామందిని చూస్తూ ఉన్నాం కాబట్టి అది ఎవరి స్ట్రగుల్ వాళ్ళకే తెలవాలండి. అది ఆ స్ట్రగుల్లోంచి బయటకు వచ్చినోడు నిలబడతాడు, ఇక్కడ లేనివాడు నిలబడ్డాడు. అది చాలా వెరీ క్లియర్ అండి. అది ఇంతమందిలో ఇప్పుడు ఆల్మోస్ట్ ఇన్ని కోట్ల మందిలో 200 మంది ఉంటారు ఆర్టిస్టులు. దాంట్లో మనం ఒకరు కావాలంటే డెఫినెట్గా లాట్ ఆఫ్ కాంపిటీషన్ ఉంటుందండి. ఆ కాంపిటీషన్ మనం స్పోర్టివ్గా తీసుకొని దాంట్లో మన ఐడెంటిటీని క్రియేట్ చేసుకోవడానికి డెఫినెట్గా లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ పెట్టాలి. ఆ ఎఫర్ట్స్ మనం వెళ్తా ఉన్న ఎఫర్ట్స్ పెట్టుకుని అంతవరకు రావాలి అంటే ఇక్కడ 7-10 ఏళ్ళు పట్టింది తనకి. సో బిగ్ బాస్లోకి వెళ్తే అది వితిన్ 3 monthsలో వచ్చేసింది కదా. సో అది తను చెప్పిన పాయింట్ అదేనండి. ఆ పాయింట్లో నాతో కూడా ఆర్గ్యూ చేశాడు. అన్న అది చాలా ఫాస్ట్గా వస్తుంది అది. సో నీది మళ్ళీ సినిమా రిలీజ్ అయ్యాక అది ఎలా ఉంటుందో తెలియదు, ఇది బెస్ట్ కదా. తనకు నీకే జడ్జ్మెంట్? మీకు తెలుసు కదా బిగ్ బాస్లో వచ్చాక కొంతమంది చాలామందికి ఫేమ్ లేదు, 90% ఫేమ్ లేదంటారు. తర్వాత వాళ్ళకి ఏం ఆపర్చునిటీస్ ఉండవు సార్. అది ఎలా అంటే పర్సన్ టు పర్సన్ డిఫరెంట్ ఉంటుందండి. ఇప్పుడు బిగ్ బాస్లోకి వెళ్ళిన వాళ్ళు అందరూ కూడా అంతకుముందు ఫేమ్ లేని వాళ్ళు, ఇప్పుడు మీరు ఫేమ్ లేదని అంటున్నారు కదా, వాళ్ళు ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఆర్టిస్టులు. వాళ్ళు ఎస్టాబ్లిష్డ్ అయిపోయిన వాళ్ళు బయటకు వచ్చాక వాళ్ళు ఆల్రెడీ ఒక టైంలో కొంత ఫెటిగ్ స్టేజ్లోకి వచ్చిన తర్వాత దీంట్లోకి వచ్చారు. బట్ వీడు అలా రాలేదు కదండి. ఎవరికి లేని స్టేజ్లోంచి ఈ కేమ్ అప్ టు గుడ్ పొజిషన్. ఇప్పుడు ఆల్మోస్ట్ మనోడు నాకు కనపడేది ఏంటంటే బిగ్ బాస్లో మిగతా వాళ్ళతో పోల్చుకు ఇప్పుడు మనకు అభిజిత్తే కంపేర్ చేసుకున్నాం. అభిజిత్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఆర్టిస్ట్, మంచి హీరో, మంచి యాక్టర్. ఇప్పుడు తనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ బ్రహ్మాండంగా ఉంది. సో తనతో పాటు ఆల్మోస్ట్ తగ్గ ఫార్ ఇచ్చే వరకు వచ్చాడు కదండి. ఇప్పుడు ఆల్మోస్ట్ వచ్చాడంటే ఆల్మోస్ట్ నా దృష్టిలో మా సోహిల్ మనకు ఒక స్వయం కృషిలాగా, చిరంజీవి గారిలాగా, లేకపోతే రవితేజలాగా, నాని గారిలాగా నాకు కనపడుతూ ఉంటుంది. అంటే ఈ బిగ్ బాస్ వరకు కంపేర్ చేస్తే అలా చాలామంది బయట ఉంటుంటారు మనం. సో అంటే వాళ్ళిద్దరిని కంపేర్ చేసుకుంటే ఈయన ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ అండ్ హీ హ్యాస్ సమ్ గుడ్ నెట్వర్క్ కదండి. తనకి సినిమా సర్కిల్లో ఆల్రెడీ మంచి పరిచయాలు ఉన్నాయి, మంచి ఎస్టాబ్లిష్డ్ అయి ఉన్నాడు. సో తనకంటూ ఒక బేస్ ఉంది. వీడికి ఏ బేస్ లేనోడు కదండి. సో వీడు వచ్చిన పొజిషను, వీడిచ్చిన కాంపిటీషను నా దృష్టిలో
జెన్యూన్గా ఆడియన్స్ని సంపాదించుకున్నాడు. సో నాకు డెఫినెట్గా కంపేర్ చేసుకుంటే సోహెల్ ఈజ్ విన్నర్ ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. ఆల్రెడీ నేను విన్ చేసేసాను దాన్ని. ఎందుకంటే అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను మామూలుగా ఈ గేమ్ చూసినప్పుడల్లా వీడు ఆడే విధానం కానీ అది కానీ. నాకు ఇంకోటి ఏంటంటే అక్కడ కనిపించేది ఈ బయట ఉండేదానికంటే ఇంకా వెల్ బ్యాలెన్స్ అవుతున్నాడండి. ఇంకా ఒక్కోసారి ఇప్పుడు నాగార్జున గారు చెప్పిన తర్వాత కూడా తన ఆల్మోస్ట్ కంట్రోల్ చేసుకున్నాడు. కంట్రోల్ అవడు వీడిని ఎలాగలు గెంటేస్తారు, వీడు ఎప్పుడప్పుడు ఎవడం గెలుగుతాడు గ్యారంటీగా ఉండడు అనుకున్నా. బట్ ఎప్పుడైతే నాగార్జున గారు చెప్పారో వెంటనే ఇమీడియట్గా హీ స్టార్టెడ్ కంట్రోలింగ్ అండి. సో ఈ బాగా నిలబడిపోయాడు అనుకున్నా. ఎప్పుడు నా నమ్మకం అయితే ఫస్ట్లో వీడు గేమ్ బాగా ఆడతాడు, కానీ వీడు ఎవడెవరితో గొడవ పెట్టుకుంటాడు, బయటకు వచ్చేస్తాడు అనుకున్నా. బట్ చాలా జెంటిల్గా ప్లే చేస్తున్నాడు, చాలా జెంటిల్గా ప్లే చేస్తున్నాడు. సార్ ఇప్పుడు మీరు ఒక మూవీ స్టార్ట్ చేస్తున్నారు, ఆ ముందు వెళ్ళారు. చాలామంది బిగ్ బాస్లో చేసిన వాళ్ళు బ్యాడ్గా పోర్ట్రేట్ అయ్యి వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. ఒకవేళ సోహెల్ గారు బ్యాడ్గా పోర్ట్రేట్ అయ్యి వచ్చి అప్పుడు మీ మూవీ మీద ఎఫెక్ట్ పడదా అనుకున్నారు అసలు? అట్లా మూవీకి దానికి అసలు సంబంధం ఉండదండి. ఇట్స్ ఎ క్యారెక్టర్. దీని మీద మన ఆ స్టోరీలో ఆ క్యారెక్టర్స్లో దాంట్లో కనుక ఇన్వాల్వ్ అయితే చాలండి. అసలు బిగ్ బాస్కి దీనికి సంబంధం ఉండదు. బిగ్ బాస్ ఇట్స్ ఎ ప్లే, ఇట్స్ ఎ గేమ్ అండి. కంప్లీట్గా అది పర్సనల్గా మిగతా వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతా ప్లస్ ఆడియన్స్తో ఇంటరాక్ట్ అవుతా అయ్యే గేమ్ అండి. అది ఒక స్పెషల్ గేమ్ అది. సో దానికిను మనం ఇది యాక్టింగ్ దానికి అసలు మనం లింక్ పెట్టలేం, కంపారిజన్ లేదండి. అది రాలేదు ఎవరికైనా ఫేమ్ అనేది ఎవరి సిచ్యువేషన్స్ వాళ్ళది, ఎవరి పారామీటర్స్ వాళ్ళే అండి. బట్ నా దృష్టిలో హీజ్ ఎ గుడ్ యాక్టర్. డెఫినెట్గా బయటకు వచ్చాక తనకి మంచి మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. ఆ తర్వాత మా సపోర్ట్ ఎలాగ ఉంటుంది కదండి. మేము ఎలాగ చేస్తూ ఉంటాం, రెగ్యులర్గా ఉంటూ ఉంటాడు, మా సినిమాల్లో చేసుకుంటూ ఉంటాం. మా వరకు మేము ఎంత చేయాలో అంతవరకు చేస్తామండి. మిగతాది ఫేట్ కదండి. ఇంకది నాకైతే డెఫినెట్గా ఐ థింక్ మంచి పొజిషన్ అయితే క్రియేట్ చేసుకుంటాడు. ఇది ఇప్పుడు ఏదైతే వచ్చిందో మిగతా వాళ్ళలాగా ఫేడ్ అవుట్ అయిపోతాడు అని మాత్రం నేను అన్నాను. సార్ సోహెల్ గారి ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి? అంటే ఇప్పుడు అని కాదు, మీరు 10 సంవత్సరాల నుంచి పరిచయం ఉంది కదా, ఇప్పుడు నుంచి ఎట్లుంది అసలు ఫైనాన్షియల్ స్టేటస్ ఎట్లుంది? సార్ వాళ్ళు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి. మామూలుగా మేము కూడా అప్పర్ మిడిల్ క్లాస్ అంతే, కొంచెం తేడా అంతే, ఎక్కువేం లేదు. కాకపోతే నాకున్నది ప్యాషనే, వాడుకున్నది ప్యాషనే, సినిమాల మీద ప్యాషన్ అంతే ఉన్నది అందరికీ. సో వాళ్ళ ఫాదర్ కూడా దాంట్లో జాబ్ చేస్తారు, మన సింగరేణి దాంట్లో జాబ్ చేస్తారు. సో ఆయన కూడా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ వరకు కంఫర్టబుల్గానే ఉన్నారండి. అంటే మరీ అంతే మన బ్యాడ్ సిచ్యుయేషన్ అయితే కాదు. బట్ అందరూ ఉంటారు కదండి, ఎక్కువ మంది ఉంటారు కాబట్టి అందరినీ బ్యాలెన్స్ చేసుకుంటారు. బ్రదర్ చదువుకుంటున్నారు, సిస్టర్స్ ఉన్నారు. సో ఎవరి ఫ్యామిలీలో ఉండే స్ట్రగుల్స్ వాళ్ళకి ఉంటాయి. సో అవి రెగ్యులర్గా తనకు ఉన్నాయండి అంతే. సో వాటిల్లో ఇప్పుడు దీని మించి వచ్చాక కొంచెం బెటర్గా అట్లీస్ట్ చిన్న వాటికి ఎదుక్కోకుండా ఉంటాడు. అది అట్లీస్ట్ తనకంటూ పాకెట్ మనీ వస్తుంది కదా. సో అది బిగ్ బాస్ ఇచ్చింది కాబట్టి. సో ఐ థింక్ హీ విల్ బీ ఇన్ గుడ్ పొజిషన్ ఆఫ్టర్ కమింగ్ అవుట్ ఆఫ్ ద మూవీ బిగ్ బాస్. ఒక ఎపిసోడ్లో సోహెల్ గారు అన్నారు, నాకు అప్పులు ఉన్నాయి ఒక 4 lakhs 5 lakhs అని చెప్పారు. అంటే అది ఏ రకమైన అప్పులు? మళ్ళీ ఇంకోటి కూడా చెప్పారు, నేను ఒక ఫ్రెండ్ దగ్గర తీసుకున్నా, ఒక ఫ్రెండ్కి నేను సహాయం చేసి హెల్ప్ చేసి. అంటే ఏ టైప్ అది మీకు అర్థమైంది? అక్కడ మీకు అర్థమై ఉంటుంది? అర్థమైందండి. యాక్చువల్గా ఎక్కువ అంటే మేజర్ డబ్బులు ఏమైనా ఇచ్చిందంటే నేనే. సో ఆ డబ్బు కింద మన దాంట్లో ఏదో ఒక యాక్టింగ్ చేసుకోవడానికో దేనికో నేను కాంపన్సేట్ చేసుకుంటాను. అలా చేసుకున్నాం. మామూలుగా అండర్స్టాండింగ్ కూడా అదే. మనకి ఏదైనా మన దాంట్లో ఒక మంచి క్యారెక్టర్, మంచి హీరోనో ఏదో ఒకటి చేసి ఎప్పుడప్పుడు కాంపన్సేట్, ఒకరోజు కాకపోయినా ఎప్పటికప్పుడు కాంపన్సేట్ చేసుకుంటాం అనే ఉద్దేశంలోనే అనుకుంది. కాకపోతే ఇప్పుడు ప్రెజర్ ఉండదు అంతే తనకి మన కొరకు. తర్వాత బయట వాళ్ళకి హెల్ప్ చేయడంలో మాత్రం మంచి స్పీడ్గా ఉంటారు. వాళ్ళ క్లాస్, వాళ్ళ ఫ్రెండ్స్, క్లోజ్ సర్కిల్ ఎవరికైనా ఏదైనా అయిందంటే ఇప్పుడు ఆ శక్తికి మించి చేస్తాడండి. తనకున్న కెపాసిటీకి మించి అప్పుడు మన ఒకరికి ఏదో అయితే వెంటనే గ్రూప్ అందరినీ ఫాలో అప్ అయ్యి అందరికీ చేసి అతనికి 7th monthలో బేబీ పుట్టిందండి. సో దాంట్లో నేను కూడా ఇచ్చాను. కానీ ఈసారి ఏం చెప్పారంటే, అరే ఇది మన సినిమా రెమ్యునరేషన్లో కట్ చేస్తున్నాను ఇది, ఎందుకంటే ఆల్రెడీ నీకు చాలా అడ్వాన్స్లు ఇచ్చేస్తున్నా. బిఫోర్ గోయింగ్ బిగ్ బాస్ అది హడావుడిగా పాపం అతని పేరు అబ్జిద్ ఉంది, అజు వాళ్ళ పాప 7th monthలో పుట్టిన కరోనా టైము. చాలా ఎక్స్పెన్సివ్ అయిందండి. ఆల్మోస్ట్ 7 lakhs 8 lakhs వరకు అయింది. సో ఆ టైంలో ఐ థింక్ ఫ్రమ్ హిస్ సైడ్ ఐ థింక్ హీ కలెక్టెడ్ అబౌట్ 4-5 lakhs పైన కలెక్ట్ చేశాడు. దాంట్లో నేను కూడా పార్ట్ ఉన్నా. బట్ పార్ట్ ఉంది, నేను రెమ్యునరేషన్లో కట్ అని చెప్పాను. అంటే మాది అలాగే ఉంటుందండి, ఎప్పుడు మాట్లాడుకునేది కూడా ఇచ్చిన సరదాగానే. నేను కట్టా, నీకు ఇది వచ్చిన వెంటనే బిగ్ బాస్ నుంచి వస్తాం, మరి నన్ను వదిలేసి వెళ్ళిపోయావు కాబట్టి సినిమాకి. మనీ ఇష్యూ దగ్గర అయితే ఏ ప్రాబ్లం అంటే ఫేస్ టు ఫేస్ అడగాలి ఏముండదు. నేను అంత ప్రెజర్ చేసి తన్నే అడగను. తను అడిగేంత ఇది కూడా ఇచ్చేంత అమౌంట్ కూడా ఏం లేదు కాబట్టి. తను చెప్పింది అయితే చాలా ఎక్కువ చెప్పాడు. అది మామూలుగా అయితే తన దృష్టిలో అది ఎక్కువ అనిపించింది అంతే. బట్ మన వరకు కంఫర్టబుల్గా ఇచ్చిందండి. అది తనకి ఇబ్బంది లేకుండా మనం ఇచ్చింది. సో కాబట్టి ఇష్యూ ఏం లేదండి అది. తర్వాత ఇంకోటి ఏంటంటే,
నువ్వు మరి మనం ఇవన్నీ చేసాం కదా, నీకు ఇప్పటివరకు చేసాం కాబట్టి మరి నువ్వు మానేసి బిగ్ బాస్ మానేసి సినిమా చేసి అన్న. అంటే నన్ను అడిగింది, నన్ను వేసిన క్వశ్చన్ ఏంటంటే, అన్న నిన్ను వద్దని చెప్పింది సినిమాలోకి వద్దని, నువ్వు మానేసావా అన్నాడు. నువ్వు మానలేదు కదా, మరి నేను అంతే అన్నాడు. అది చూడండి, ఆ లాజిక్ అలాగే ఉంటుంది మాట్లాడేదాన్ని. మనం ఏం నోరెత్తలేమండి నీకు అది. సో అలాగే ఏమనిపిస్తుంది అది ఇట్ మేక్స్ సెన్స్. నిజంగా నాకే ఆలోచన రాలేదు. నేను ఇంకోటి ఫోర్స్ చేస్తున్నా, మా మిస్సెస్ ఇంట్లో సినిమాలు ఎందుకు, ఇదెందుకు గోల, హాయిగా నువ్వు సాఫ్ట్వేర్ కంపెనీస్ అవి పెట్టుకుని నీట్గా జాబ్ చేసుకోవచ్చు, ఇంకోటి చేసుకోవచ్చు నీట్గా, ఎందుకు వచ్చింది, మంచి క్యాపబిలిటీ ఉంది అటు సాఫ్ట్వేర్ సైడ్, మనకి ఇది ఎందుకు అని. అంటే మీకు ఏదో ఒకటి చెప్పి వెళ్ళిపోయింది అంతే. ఏదో ఒకటి చెప్పి వెళ్ళిపోయాడు. అది కూడా పాయింట్ మళ్ళీ ఒక నిమిషం కూడా టైం కూడా లేదు. నేను అడిగిన వెంటనే సెకండ్ మినిట్ చెప్పేశాడు. అది ఈ లాజిక్కి మనం ఆన్సర్లు ఉండవండి, అన్నీ అలాగే మారుతారు. కాకపోతే ఇట్ మేక్స్ సెన్స్ అండి. దాంట్లో ఒక సాలిడ్ పాయింట్ ఉంటుంది. సో నీ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు కరెక్ట్ అన్నా, నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను కరెక్ట్ కదా అన్నాడు. కరెక్టే కదండి, అంతే కరెక్టే, మనం ఇంకేం చేయలేం కదా. అందరినీ అయితే సైలెంట్ చేసి వెళ్ళిపోయాడు అంతే. ఇప్పుడు సార్ ఇప్పుడు సోహెల్ గారు అందరూ అనుకుంటున్నారు విన్నర్ అవుతారు అని, 50 lakhs వస్తాయి, ఏం చేద్దాం అనుకుంటారు? మీకు పర్సనల్గా మీరు అనుకునే ఉంటారు కదా. అంటే ఇప్పుడు తన పర్సనల్గా ఇప్పటివరకు అనుకుంది ఏం లేదండి. మామూలుగా తను వెళ్ళేటప్పుడు కూడా డబ్బు పాయింట్ ఆఫ్ వ్యూలో కంటే ఫేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే వెళ్ళింది. అది మనకి మంచి ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవాలన్నా, వచ్చాక నా కెరీర్ సెట్ చేసుకోవాలి, దానికి నువ్వు డెఫినెట్గా సపోర్ట్ చేయాలి, మేము అవి డిస్కస్ చేసాను తప్పితే ఈ అమౌంట్ వస్తుంది దాన్ని ఏం చేద్దాం అనేది అసలు ఆ డిస్కషన్ ఏం లేదు. తనకి ఉండే తన సెటప్ తనకి కంఫర్టబుల్గా సెట్ చేసుకుంటే సరిపోద్దండి. అది దీంట్లో మళ్ళీ తన సెటప్ తను చేసుకుంటాడు ఏదో ఒకటి. మనం దాంట్లో సజెషన్స్ ఇచ్చేది ఏం లేదు. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఇష్యూస్ అవన్నీ ఉన్నాయి కదండి, అవన్నీ సాల్వ్ చేసుకుంటాడు. వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ ఉంది ఇప్పుడు నెక్స్ట్ మంత్ ఇప్పుడు. సో అవి తర్వాత అవన్నిటికి రియల్గా చాలా హెల్ప్ అయినట్టు అమౌంట్ అది వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళ సిస్టర్ మ్యారేజ్కి అయ్యే ఖర్చు ఒక 6-7-8 lakhs అవుతుంది. అది కూడా తను ఆల్మోస్ట్ సంపాదించి ఇచ్చేసినట్టే కదండి. అది చెప్పారా సార్ వీక్లీ ఎంత వస్తాయని మీకు ఫైనాన్షియల్ బిగ్ బాస్? నేను అడగలేదండి డబ్బులు. అంటే మంచి అమౌంట్ వస్తుందని అంటే మీరు ఎంత అనుకుంటారు, అంటే మీ వ్యూలో ఎంత? జనరల్గా దాంట్లో ఒక్కొక్కరికి అయితే 2 lakhs వీక్కి అలా ఉన్నట్టుందండి అందరికి, 2.5 అట్లాగా. సో మనోడు కూడా అంతే ఉంటుంది. నేను డబ్బుల విషయం నేను అడగలేదు తను. వచ్చాక మీకు చెప్తారు, చెప్పకుండా విన్ అయితే ఒక రకం ఏదో రకంగా ఇప్పుడు 15 weeks ఉన్నాడు కదండి. సో అట్లీస్ట్ తన వరకు తనకుండే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ అన్నీ కూడా సాల్వ్ అయిపోతాయి. తనకంటూ పాకెట్ మనీ ఉంచుకోగలుగుతాడు. మొన్న చెప్పి నా బ్యాంకులో ఎప్పుడు 1 lakh చూడలేదు అని నాగార్జున గారికి చెప్పారు. అప్పుడు అందరం 1 lakh కూడా లేదా సోహెల్ దగ్గర ఇంతవరకు, 10 సంవత్సరాలు ఇండస్ట్రీకి వచ్చి అని అందరూ బ్లాంక్లో ఉన్నారు. ఇప్పుడు మీరు చెప్పే తెలుసు. లేదండి, లేదు పాపం. ఎప్పుడు అంటే తన స్ట్రగులింగ్గానే ఉండేవాడు. ఇప్పుడు వస్తూ ఉండే తన సీరియల్స్ చేస్తుంటే అవి చేస్తుంటే ఐ థింక్ ఆ సీరియల్ అప్పుడు కూడా మంచి అమౌంట్ ఇచ్చేవాళ్ళు. కొన్ని సీరియల్స్ వేసాడు కదండి. సో ఎంత లేదని ఒక 10 days అయితే ఉంటుంది కదండి, ఉంటుంది. ఆ డబ్బులకి అయితే ఇచ్చేవాడికి సినిమా ఫీల్డ్ మీకు ఎలా ఉంది, అవి వచ్చేలోపు ఈ లోపు మన ఖర్చులు అయిపోతాయి, కార్ఖానాకే ఖర్చు అయిపోతాయి, కార్ఖానాకి అయిపోతుంటుంది. మన సెటప్స్కి మళ్ళీ బట్టలు అవి ఇవన్నీ ఉంటాయి కదండి, మేనేజ్మెంట్ ఉంటుంది కదా. ఇంకేది లేకుండా బయటికి వెళ్ళాడు ఆర్టిస్ట్. సో అవి వచ్చేపాటికి వాళ్ళు ఎప్పుడో ఇస్తారు, ఆ ఇచ్చేవాళ్ళు చాలా లేట్గా ఇస్తుంటారు ఇక్కడ. సార్ మీరు బిగ్ బాస్కి వెళ్ళారు కదా, ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది? బాగుంది. నేను నాగార్జున గారితో యాక్చువల్గా యాక్ట్ చేశాను, ఆయన సినిమాలో యాక్ట్ చేశాను, దేవదాస్ సినిమాలో నాని గారి ఫ్రెండ్ కింద. కానీ ఆయనకి నాకు ఇద్దరికి సీన్స్ లేవు, ఎప్పుడు యాక్ట్ చేయలేదు. ఆయన దేవదాస్ సినిమాలో రీసెంట్గా వచ్చింది నాని గారితో, నాని గారి ఫ్రెండ్, నా వల్లే నానికి జాబ్ పోతుంది. జాబ్ పోతే రావు రమేష్ గారు పిలిచి తిడతారు, అంటే మా మిస్సెస్కి ఏదో అర్జెంట్ ఉంది అని చెప్పేసి నా ప్లేస్లో ఆయన పంపిస్తాను నాని గారిని. సో అది ఉన్నాం కానీ ఇంకా మనం ఆ టైంలో షేర్ చేసుకునేంత స్పేస్ కూడా లేదు అక్కడ. చాలా తక్కువ టైంలో మన స్టేజ్ మీద వెళ్ళటం, ప్లస్ ఉన్నంతసేపు సోహెల్ దాని గురించి మాట్లాడటం, అదే సరిపోయింది నాకు ఇది. సో ఆయనతో ఎక్స్పీరియన్స్ డెఫినెట్గా నాగార్జున గారితో స్టేజ్ షేర్ చేయడం అనేది ఇట్స్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్. ఆ తర్వాత నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, అది నేను చెప్పింది ఆడి ప్రతి వారం అదే రోల్ అవుతుంది. ఈవెన్ నిన్న కూడా రామారావుని పిలిస్తే, ఫ్రెండ్ని పిలిస్తే నన్ను ఇట్లా బదనాం చేసాడు నిన్న కూడా అన్నాడని. కాకపోతే ఇది జెన్యున్గా మరి మన అనిపించింది అది చెప్తా ఉంటాడు. మేము అంతే కదండి, అంతే కదా, జెన్యున్గా ఏదైతే ఉందో అది చెప్పేసాం అంతే. నేను జెన్యున్ అండి, అంతే అదొక్కటే క్యారీ. అందుకనే మాకు కూడా మధ్యలో ఒక నీట్గా వెళ్ళిపోతుంటుంది ఫ్రెండ్షిప్. ఎవరికి తెలియదు కార్ఖానా తర్వాత ఏంటి క్వశ్చన్ మార్క్. ఇప్పుడు మీరు చెప్పారు 9 తర్వాత ఏంటి అంటే, 9 తర్వాత ఫుల్ చాట్లు గొడవలు, ఇంకంతే. మిగిలిన తర్వాత అంటే చెప్పకూడదు, ఇంక మళ్ళీ తర్వాత ఏమో జరుగుతూ ఉంటాయి కదండి. నేను పార్టిసిపేట్ చేయను, కాకపోతే ఇలా కూర్చున్నప్పుడు సరదాగా చూస్తూ ఉంటాను, జరుగుతూ ఉంటుంది. అంటే మనకేంటంటే ఇప్పుడు వీళ్ళందరూ ఎలా ఏం చేస్తున్నారు, మనకి యాక్చువల్గా నాకు ఎక్కువ బిజినెస్లు హడావుల్లో ఉంటాను కదా,
చాలా వరకు సోహెల్ ఉన్నంతసేపు మనకి మంచి ఎంటర్టైనింగ్ చేస్తూ ఉంటాడు, ఏదో ఒకటి ఇంటరాక్టివ్ పెడతా ఉంటాడు. సో కాబట్టి నేను ఐ ఎంజాయ్ దట్ టైం, కూర్చుని మాట్లాడుకున్నంతసేపు ఐ ఎంజాయ్ దట్ టైం. సో ఆ ప్రాసెస్లో తప్పితే మనకు అంతకు మించి మన గొడవ మందే ఇంకా. సార్ ఇప్పుడు బిగ్ బాస్లో ఇప్పుడు టాప్ 5 కంటెస్టెంట్స్ ఉన్నారు కదా, ఆ టాప్ 5 కంటెస్టెంట్స్లో ఎవరు విన్నర్ ఎవరు రన్నర్ అంటే మీ ఆస్పెక్ట్లో? అంటే నాకు ఇప్పుడు నేను మామూలుగా చూస్తే నా దృష్టిలో అయితే సోహిలే విన్నర్ అండి. ఇప్పుడు జెన్యున్గా తన ఎంతమంది అభిమాని బిగ్ బాస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినా ఇప్పుడు మీరు తన మాట్లాడే దాంట్లో లాజిక్ ఉందన్న విషయం ప్రతిసారి ఈవెన్ నాగార్జున గారు కానీ బిగ్ బాస్ కానీ మెన్షన్ చేస్తూనే ఉన్నారు ప్రతిసారి. సో మీకు అది కనపడతానే ఉంది. సో ఏ రకంగా చూసినా యాజ్ ఏ గేమ్లో బాగా ప్లే చేసింది అయితే మాత్రం సోహిల్ అండి. చాలా యాక్టివ్గా డైనమిక్గా అందరినీ ఇంటరాక్ట్ అవుతా, ఉన్న బ్యాచ్ అందరితో మాట్లాడతా, ఏదన్నా వచ్చినప్పుడు లాజికల్గా మాట్లాడతా. సో ఆల్మోస్ట్ ఈవెన్ అదే నా ఒపీనియన్ ఏదైతే ఉందో ఆ ఆడియన్స్ ఒపీనియన్ కూడా అదే ఉందండి. చాలామంది నాకు బాగా పరిచయం ఉన్నవాళ్ళు పరిచయం లేని వాళ్ళు కూడా అదే చెప్పారు. సో నేను అనుకోవటం సోహిలే విన్నర్ అండి. బట్ అభిజిత్కి ఓట్స్ ఎక్కువ పడుతున్నాయి. సో తనకు ఆల్రెడీ ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి బాగా ఓట్లు పడుతున్నాయి. బట్ కంపేర్ చేసుకుంటే నేను ఇద్దరిలో అదర్ దాన్ ఓటింగ్ సిస్టంలో చూసుకుంటే సోహిలే విన్నర్ అండి. ఎందుకంటే అభిజిత్ కూడా బాగా ఆడుతున్నాడు, బట్ ఇట్స్ జెంటిల్ ప్లే. మనోడు అన్ని రకాలుగానే బాగా ఆడుతున్నాడు, డైనమిక్గా ఉన్నాడు, ప్లస్ యాక్టివ్గా ఉన్నాడు, అందరిని ఎంటర్టైన్ చేస్తున్నాడు. సో ఆ విధంగా చూసుకుంటే మరి లేడీస్ పరంగా అంటే ఇప్పుడు ఇద్దరు ఉన్నారు ఆల్రెడీ. నాకు ఆళ్ళలో హరియానా నచ్చుద్దండి. నాకు హరియానా సార్ ఇప్పుడు ఇది చెప్పిన హరియానా అన్నారు కాబట్టి వాళ్ళిద్దరి మధ్యన మీకు అంటే మనం యాజ్ ఆడియన్స్గా మీకు అంటే సోహెల్ గారి వ్యూలో వాళ్ళిద్దరి మధ్యన ఫైట్ ఏంటి అసలు? అది ఫైట్ అనేది ఆ ఫైట్ వాడు ఉండే స్టైల్ అదేంటి, అది ఆ ఫైట్ నాకు వాడికి మధ్యలో జరుగుతూ ఉంటుంది, అలాగే అందరితో జరుగుతూ ఉంటుంది. సో అది సోహెల్ స్టైలే, అది తన ఒరిజినల్ స్టైల్. అది ఎవరైనా పర్సన్ చూడ్డు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి అనేది కూడా కాదు. అది ఒక వాళ్ళ ఫాదరా, లేకపోతే ఇంకొక డైరెక్టరా, లేకపోతే ఇంకో బాయా, ఇప్పుడు మా ఆఫీస్ బాయ్ అన్న ఆడితో కూడా అలాగే సేమ్ అదే స్టైల్లో ఉంటుంది ఆర్గ్యుమెంట్ కూడా. అది తనకి ఆ డిఫరెన్స్ అనేది ఎక్కడ చూపించడు ఎవరి దగ్గర, అందరితోటి అలాగే సేమ్ అదే స్టైలు, తను ఏదైతే అనుకున్నాడో అదే దాన్ని ప్రొజెక్ట్ చేస్తూ ఉంటాడు. సో అట్లా హరియానాతో చూసుకుంటే నాకు ఆ అమ్మాయిది మెయిన్ బాగా నచ్చింది ఏంటంటే, ఇప్పుడు నా కథ వేరే ఉంటుంది, నా కథ వేరే ఉంటుంది, నరాలు చించుకుంటున్నాడు కదండి, 10 రోజులు చూస్తున్నాడు, బాగానే చూస్తున్నాడు. ఇప్పుడు నేను మామూలుగా బయట చూసినప్పుడల్లా కూడా నాకు ఎంతసేపు ఏంటంటే అదే వర్డ్ యూజ్ చేస్తారు, బయట కూడా కథ వేరే ఉంటుంది అని. అన్న వెళ్ళేటప్పుడు చెప్పాడు, అన్న నా జోలికి ఎవడన్నా వస్తే మాత్రం నేను ఊరుకో అన్న, కథ వేరే చూపిస్తా అన్నాడు. నాది వేరే చూపిస్తాను, నేను రానంతసేపు ఉంటా, అంటే నువ్వు ఎవరితో దెబ్బలాడద్దరా, జాగ్రత్తగా ఉండు, ఫైట్ చేయొద్దని చెప్పా. నా వెళ్తే మాత్రం నా జోలికి వస్తే మాత్రం కథ వేరే ఉంటుంది, నాకు అనవసరం, ఉంటే ఉంటా లేకపోతే లేదు, నాకు అనవసరం, ఇదే చెప్పుకుంటూ వెళ్ళాడు. నువ్వు వింటే బాగుపడతా లేకపోతే లేదని చెప్పాం. అదే మాట అన్నాడు. ఈ కథ వేరే ఉంటుంది, కథ వేరే ఉంటుంది, మా దగ్గర ఇలాగే ఫోజులు తప్పుతాడు కదండి. సో అమ్మాయి పంచిలాగినప్పుడు నేను ఫుల్ ఎంజాయ్ చేశాను కరెక్ట్గా. అంటే నాకు తను కూడా ఆల్మోస్ట్ మా సర్కిల్లోకి వచ్చేసింది అమ్మాయి కూడా. మేము అందరం మాట్లాడుకున్నాం అనుకోండి, సూపర్ ఉంటుంది అప్పుడు అది. సో అమ్మాయిది కూడా నేను బాగా ఎంజాయ్ చేస్తున్నాను. నేను యాక్చువల్గా తన షోస్లో చూస్తే నేను అదర్ దాన్ సోహెల్ది నేను ఎంజాయ్ చేసేది స్టేజ్ దాని మీద హరియానాది. అంటే నేను పర్సనల్గా చాలామందికి చాలా రకాల వ్యూస్ ఉంటాయి. సో అమ్మాయి కూడా చాలా డైనమిక్గా, వాళ్ళిద్దరు ఎంత తిట్టుకునే ఎమ్మటే మళ్ళీ దా 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 అని హగ్గు, అది ఎమ్మటే క్లోజ్నెస్ అట్లా వచ్చేస్తుంది. ఈడు అంతే, ఇప్పుడు ఆడి స్టైల్ అంతే. నేను బయట అలాగే ఉంటాడు, మాతోటి అలాగే ఉంటాడు. సో అది వాళ్ళు ఏంటంటే ఇంట్లో వాళ్ళ హౌస్లో ఉంటున్నారు కాబట్టి ఇంకా కొంచెం ఎక్కువ అవుతుంది అంతే ఫైట్. అది ఇప్పుడు మాకు ఇక్కడ కూర్చున్నాడు అంటే ఒక గంటలో డెఫినెట్గా ఒక పావు గంట 20 నిమిషాలు ఆర్గ్యుమెంట్లు ఉంటాయి. ఆర్గ్యుమెంట్స్ తోటి మేము కాస్త రిలాక్స్ అవుతాయి. అంటే మాకు ఉండే బిజినెస్ టెన్షన్స్ ఇవన్నీ పక్కన పెట్టేసి కాసేపు ఏదో ఒకటి ఇంటరాక్టివ్గా ఉంటాడు, ఏదో ఒకటి గోల్ చేస్తుంటాడు కాబట్టి దాన్ని ఎంజాయ్ చేస్తాను నేను. అది ఆ టైం అయితే ఏదైతే స్పెండ్ చేస్తాడో ఎంజాయ్ చేస్తాను. ఆఫీస్కి వచ్చినా లేకపోతే ఎక్కడికి కలిసినా బయట చూసుకుని ఏదైనా చేసినా సరే అవన్నీ కూడా నచ్చుతాయి. ఉండే టైం స్పెండ్ చేసే టైం అలాగే అందరూ ఎంజాయ్ చేశారండి. ఇప్పుడు ఆడియన్స్ అందరూ ఎంజాయ్ చేశారు. నేను ఏదైతే ఎంజాయ్ చేశానో తన ప్రజెన్స్లో అదే ఎంజాయ్మెంట్ హీ గేవ్ ఇట్ ఆల్మోస్ట్ 2 స్టేట్లకి ఇచ్చాడండి. నేను అందుకనే డెఫినెట్గా జెన్యూన్గా ఓట్లు ఎవరైనా ఇస్తే మాత్రం మా ఊడికి ఏంటి అని చెప్తున్నాను. సార్ ఇప్పుడు అంటే ఫైనల్గా ఇప్పుడు ఇంకా 4 days ఉంది, ఇప్పుడు ఆడియన్స్కి ఏమన్నా చెప్పాలి అనుకుంటే సోహిల్ గురించి? సోహిల్కి మీరు అందరూ ఓట్లు వేయండి సార్. ఇప్పుడు మేమంతా కొత్తగా చిన్నగా అప్కమింగ్ ఆర్టిస్టులు మేము, అలాగే ఎస్పైరింగ్గా ఉన్నాము. ఇక్కడ ఎప్పటి నుంచో ఏదో సాధించాలి, ఏదో చేయాలి. దీనికోసం మేము ఆల్మోస్ట్ ఇక్కడ సినిమా ఫీల్డ్లో కాకుండా ఏ పని చేసుకున్నా వీ కెన్ ఎర్న్ బెటర్ దెన్ వాట్ వీఆర్ ఎర్నింగ్ నౌ. సో అలాంటిది ఇక్కడికి వచ్చి దీంట్లో మేము ఏదో ఒకటి సాధించాలి, ఇక్కడ ఏదో ఒకటి చేయాలి అనే దాని మీద మేము మా పర్సనల్ లైఫ్స్ బ్యాలెన్స్ చేసుకుంటా ఇక్కడ మేము సస్టైన్ అవుతున్నాం. సో కాబట్టి మీ సపోర్ట్ కూడా, మీ అందరి సపోర్ట్ ఉంటే కనుక డెఫినెట్గా సోహిల్ విన్నర్ అయితే మేము చాలా హ్యాపీ అవుతామండి, చాలా హ్యాపీ అవుతాం. అయినా సరే మీరందరూ ఆల్మోస్ట్ మీ హార్ట్స్ అందరూ ఆడు కొట్టేశాడు కాబట్టి
డెఫినెట్గా తనకి ఒక బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. దాంతోపాటు మీరు ఓట్లు కూడా వేసి గెలిపిస్తే ఇంకా కొంచెం బెటర్ బ్రైట్ ఫ్యూచర్, తనకి ఫైనాన్షియల్ కూడా మంచి సాలిడ్గా హెల్ప్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.